ఈరోజు మనం ఇమోషన్స్ అండ్ బిలీఫ్స్ గురించి మనం చూడబోతున్నాము. మెయిన్ ఏంటంటే మనకి ముఖ్యంగా మిగిలిన మామూలుగా కూడా మనకి ఈ కాలంలో టెన్షన్, స్ట్రెస్ ఉంటుంది. ఒక హెల్త్ సమస్య, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనకి కొద్దిగా ఆందోళన ఉంటుంది. మనకి అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ బాగా ఉన్నప్పటికీ బిడ్డల కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఇంకా ఎక్కువగా మనకి ఆ బాధ అనేది ఉంటుంది. దానికి కారణాలు ఏంటి, మనం దాన్ని ఎట్లా అధిగమించవచ్చు అనేదే ఈరోజు మనం చూడబోతున్నాము. దీని ఏంటంటే కేవలం మన దగ్గర వచ్చే తల్లిదండ్రులను చూసి వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్, వాళ్ళు ఏ పరిస్థితిలో వాళ్ళకి రాలేదు, వాళ్ళలో ఏ మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చింది అనేది బాగా చాలా సంవత్సరాలుగా గమనించి దాంట్లో అప్పుడు వాళ్ళ రోల్ ఏంటి, మన రోల్ ఏంటి, భర్త రోల్ ఏంటి, ఇంట్లో వాళ్ళ రోల్ ఏంటి, సమాజం రోల్ ఏంటి, ఇవి అన్నీ బాగా అర్థం చేసుకొని దాని తర్వాత మనం ఇది చెప్తున్నాం. ఎందుకంటే ఇది మన ఎక్స్పీరియన్స్లో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకనే ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది జరగడం అందరికీ జరగచ్చు, కానీ ఏ పరిస్థితిలో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది, ఏది ఉంటే ఖచ్చితంగా జరగదు అనేది మనం ఆలోచించి గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అందుకనే ఇది మనం గమనిస్తాము. మనం రాగానే చాలామంది ఏమంటారు, నాకు ఈ నెలనే వచ్చినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ బాధపడిపోతున్నారు, రాకపోతే బాధ. సో మనం ఎదురు చూస్తాం, ఈ బాధ ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి అంటే ప్రెగ్నెన్సీ కోసం డేట్ రాకముందు, డేట్ వచ్చినప్పుడు ఎదురు చూసి రానప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు శారీరకంగా ఒక బాధ అంటే మానసికంగా బాధ. ఎవరైనా అడిగినప్పుడు ఇంకా లేదా అని అడిగినప్పుడు, ఎవరైనా బిడ్డని చూసినప్పుడు మనకు తెలియకుండా బాధ అనేది వచ్చేస్తుంది. ఆ బాధ అంటే ఇది ఈ గుంటలో పడిపోయినట్టు. ఆ గుంటలో పడిపోతే మనం ఇది బాగా ఆ ఫీలింగ్ని గమనించినప్పుడే మనకు తెలుస్తుంది అంత పెద్ద గుంట అని. బయటకు రావడానికి ప్రయత్నం చేసి తనకులాడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే ఏమంటే ఊరికే ఇది ఇంతే, ఏడుపు ఏడుపు ఏడుపు, బాధపడడమే, దానికి అంతే లేదు ఇంతే అని అనుకోవచ్చు. కానీ బయట పడాలి అన్నప్పుడే అది తెలుస్తుంది ఎంత లోతుగా ఉంటుంది అని. అంటే కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట ఎమోషన్స్ అనేది. ఆ బాధలో దానివల్ల ఏమి జరుగుతుందంటే, ఆ బాధ పడడం వల్ల నాకు గర్భం రావడం చాలా కష్టం అనేది ఈజీగా దిగిపోతుంది. ఆ అపనమ్మకం ఇది ఒక్కసారికి జరిగిపోతుంది. ఒకసారి ఎవరైనా చెప్తారు, ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగి దానివల్ల ఇంకా ట్రీట్మెంట్ ఆపి పూర్తిగా నిరాశ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి పక్కేంటి అనిందంట, వీధిలో కొళాయిలో నీళ్ళు పట్టుకోపోయాడు, అమ్మ వదలండి మామ, పోయి తొందరగా పోయి ఇంట్లో పోయి బిడ్డల్ని చూసుకోవాలి కదా అని ఒక్క మాట అనింది. దానికి ఆమె 4 ఏళ్ళు ట్రీట్మెంట్ ఆపేసి ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అట్లనే ఇంకొక ఆమె, నీకు రాదు గర్భం, నేను రాసిస్తాను. ఆమె పెద్ద లెక్చరర్, కానీ ఆమె అట్లా చెప్పింది. ఆమె అట్లా చెప్పిందంటే నాకు రాదు, ఆమెకి చదువు కూడా లేదు, కానీ ఆ ఒక్క మాటకి ఇంక నాకు కష్టం అనేది ఆపేసి, అటువంటిది ఇది. అందుకనే మనం కానీ దీనికి ఈ ఫీలింగ్స్ కన్నిటికీ కూడా ఏంటంటే కొన్ని ఏం కారణం అంటే, దీనివల్ల మనకి గిల్ట్ అంటాం, నేను మా ఆయనకి ఇవ్వలేకపోతున్నానే, అందుకనే కదా వీళ్ళు అంటున్నారు. ఇటువంటి ఫీల్ అయినప్పుడు ఇటువంటి బాధ డీప్గా మనల్ని ఒక సుడిగుండంలాగా, ఒక ఊబిలాగా లాగేస్తుంది. అది గమనిస్తే అర్థమవుతుంది. దీనికి ఏంటంటే, ఇది ఇట్లా బాగా లోపుతుగా పోయే కొద్దీ మన మీద మనకి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. అయితే దీనికి 2
నమ్మకాలు సపోర్ట్ చేస్తుంది. ఆ నమ్మకాలు మనం తెలుసుకోవాలి. ఆ నమ్మకాలంటే అది ఒక ఫీలింగ్, ఒక ఆలోచన. అది నమ్మకాలంటే మనం అది నిజమని నమ్ముతాం. అన్ని నమ్మకాలు అన్ని వేళల్లో నిజంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ నమ్మకాలు ఏంటి అని తెలిసి మనం దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఈ ఫీలింగ్ నుంచి కూడా మనం బయటకు వస్తాం. అయితే మనకి ఈ బిడ్డల కోసం ట్రై చేసే దాంట్లో ఒక నమ్మకం చాలా మనల్ని కృంగ తీసేస్తుంది, మన నమ్మకాల్ని పడగొట్టేస్తుంది. అది ఏంటంటే, కొద్దిగా లేట్ అయింది, ఒక 3-4 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం వస్తుంది, 5-6 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాలు రాంది, ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఈమెకి రాదు అని అందరికీ, మనకి కూడా, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి కూడా ఇన్నేళ్ళు అయిపోయింది, అన్నీ చేసినా వస్తుందో రాదో, అందరికీ అదే నమ్మకం ఆవరించేస్తుంది. కానీ మనం ఇక్కడ నిజం కాదు ఇది. ఎందుకు నిజం కాదంటే, ఇది సమాజం చెప్పింది. అందులో ఇప్పుడు అపకారాలు ఎక్కువైపోయింది. 1 సంవత్సరంలో రాకపోతే ఇంకా రావడం చాలా కష్టం. దాంట్లో ఒక 50% నిజం ఉంది. ఏంటంటే, 1 సంవత్సరంలో 100 మందికి పెళ్ళయిందంటే 80% వాళ్ళకి గర్భం వచ్చేస్తుంది. అంటే ఎక్కడ చూసినా గర్భం వచ్చిన వాళ్ళే కనిపిస్తాయి. 20% తక్కువనే అక్కడక్కడ కనిపిస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, 1 సంవత్సరంలో వస్తే వచ్చేసినట్టు, రాకపోతే మనకి ఇది కష్టం. కానీ ఇది మనం నిజమేంటి, నీకు రాకపోవచ్చు కూడా, కానీ ట్రీట్మెంట్ తీసుకొని శారీరక లోపం అది ఉంటే అది సరి చేసుకో, పని చేసే తీరులో లోపం ఉంటే అది సరి చేసుకో, అండంలో కానీ కణాల్లో కానీ ట్యూబ్లో కానీ సరి చేసుకో, డయట్ ఎక్సర్సైజ్ చేసుకొని ఈ ఫంక్షన్లో పని చేసుకో, మానసికంగా ఆలోచన ఏమైనా ఉంటే మార్చుకో. అప్పుడు ఏమవుతుంది, అప్పుడే నీకు పెళ్ళైనట్టు. నీకు 10 ఏళ్ళు అయి ఉంటుంది, శారీరక లోపం సరి చేసుకొని పని చేసే తీరు సరి చేసుకుంటే నీకు అప్పుడే పెళ్ళైనట్టు, పని చేసేస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ చూసినాం. 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి ట్రీట్మెంట్ ఆపిన తర్వాత ఎంతమందికో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మనం ఏమనుకుంటున్నాము, 3 ఏళ్లలో అట్లా ప్రెగ్నెన్సీ రాకపోతే రావడం చాలా కష్టం. అదే తప్పు. నేను చెప్తా, నీకు ఇంకా అది అంటే నీకు ఇంకా పెళ్ళి కాలేదనుకో, అన్నీ బాగా చేస్తుంది, ఇప్పుడే నీకు పెళ్ళైంది, ఇప్పుడే నీకు పెళ్ళైతే వాళ్ళకి ఎట్లా పనిచేస్తుంది, అది పని చేస్తుంది. ఇది ఎందుకు, అది పెరుగుకి తోడేసినట్టు దాని పని అది చేసుకొని పోతుంది, ఖచ్చితంగా చేయగలుగుతుంది. అది బాగా మనకి. దీనికి తోడు ఇంకొక నమ్మకం, అంటే 1 సంవత్సరం రాకపోతే రావడం కష్టం అనేది ఒక నమ్మకం. దానికి సపోర్టింగే ఇంకొక బిలీఫ్ ఏంటంటే, ఇప్పుడు సమాజంలో ఏంటంటే అన్నీ తొందర, ఈజీగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. మనం ఇది రిమోట్ నొక్కితే అక్కడ ఏసీ, రిమోట్ నొక్కితే టీవీ, బయటకు పోవాలంటే బస్సో కారు, ఇది భోజనం కావాలంటే ఫోన్ చేస్తే డోర్ డెలివరీ, ఏమైనా కొనాలంటే ఇది నొక్కితే ఆన్లైన్లో ఆర్డర్. సో అన్నీ చాలా తొందరగా ఈజీగా దొరికేసరికి మనం ఏమనుకుంటున్నాం, తొందరగా వస్తే వచ్చినట్టు, లేకపోతే రాదు. చాలా బాగా ఈ సమాజంలో వచ్చే మార్పు. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక పెద్ద పార్క్, దాంట్లో ఎన్నో మైళ్ళు, దాంట్లో 2 గ్రూపు మనుషుల్ని పెట్టారు. ఒక ఏజ్ గ్రూపు 20-25, ఇంకొక ఏజ్ గ్రూపు 40-50. వాళ్ళకి చెప్పేశారు, అంటే ఒక్కొక్క గ్రూప్లో కొంతమంది, ఒక 5-6 మంది అనుకోండి, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం, మీరు దారి తెలుసుకొని రావాలి, మీరు రాలేదంటే మళ్ళీ అప్పుడు మేము వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేస్తాం. ఇది. సో వీళ్ళు 40-50 ఏళ్ళు చూశారు, తెలియలేదే,
కానీ వాళ్ళన్నారు అయినా ఏముంది ఇట్లా లేకపోతే ఇంకా మనం చేస్తూ పోతుంటే వస్తుందిలే, రాకుండా మనం అందుకని గమ్ముగా కూర్చుంటామా. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాళ్ళు కాబట్టి ఇది పెద్ద విషయంగా అనిపించలే. కష్టపడి వాళ్ళు వెతుక్కొని వచ్చేసారు. ఈ 25 వాళ్ళ నుంచి అన్నీ వాళ్ళకి ఈజీగా అందినాయి. వాళ్ళు ఏం చేశారు, కొంత ట్రై చేశారు, అటు చూసారు ఇటు చూసారు, రాలే. ఇంకా ఎందుకు పోయి చూసారు, ఇంకా రాదు, మన వల్ల కాదు, రాని వాళ్ళే. అంటే యాటిట్యూడ్ మార్పు ఇప్పుడు కొంచెం రాలేదు అంటే ఇంక ఇది రాదు, ఇంక ఇది కష్టం. దానికి తోడు మనం చూసే విషయాలు, బయట మన సమాజంలో ఏర్పడే కండిషన్స్. సో దానివల్ల అందరూ అనడం, చూడడం, దానివల్ల ఏమవుతుంది, కొంచెం లేట్ అయినా ఇంకా రావడం కష్టమేమో, ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంకా రాదు. వెయిట్ చేస్తే అది వస్తుంది, వచ్చే అవకాశం ఉంది అనేదాన్ని మనం పాతకాలంలో పెద్దవాళ్ళు ఆ ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళ ఆ ఒక్క నమ్మకమే వాళ్ళని చాలా సక్సెస్ఫుల్ తీసుకుపోయింది. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నా కూడా ఈ ఒక అపనమ్మకం మనల్ని సక్సెస్ కానివ్వకుండా చేసేస్తుంది, ఈ హ్యాబిట్, ఆలోచించే బిలీఫ్. అందుకనే ఈ రెండు తొందరపడడం. అందుకని చాలామంది ఏం చేస్తారంటే 2 నెలలు 3 నెలలు ఒక దగ్గర పోయేది, రాకపోతే ఇంకా ఆ ట్రీట్మెంట్ ఆపేసేది, కష్టం, ఇంకో దగ్గర ట్రై చేస్తాం. ఏమనుకొని నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆ ట్రైన్ ఎక్కినట్టు అట్లా అనమాట. కాబట్టి అట్లా బాధపడుతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం మానసికంగా ఎట్లా బయటకు రావాలి? అట్లా ఉన్నప్పుడు మనం వెంటనే కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, బాగా నిద్రపోవడం, స్టీమింగ్ రూము, సానా బాత్ అంటారు, అటువంటిది తీసుకోవడం, కొంచెం కుదుట పడిన తర్వాత మ్యూజిక్ వినడం, టీవీ చూడడం, మంచి బుక్స్ చదవడం, కొంచెం దాంట్లో నుంచి, అంటే ఇది టెంపరీనే, ఇట్లానే ఉండదు. ఒక్కొక్కసారి ఏమంటే ఆ బాధ వచ్చినప్పుడు ఈ కోతి పుండు బ్రహ్మాండం అంటారు, కోతి చిన్న పుండు ఉన్నా అంతే గిక్కి చేసేసి, అంటే మనకి అది అలవాటు, అది కేవలం మన అలవాటు వల్ల మనం ఎక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి అది చూసుకొని ఇది టెంపరీనే, ఈ ఫీలింగ్ నుంచి మనం బయటకి ఖచ్చితంగా రావాలి అనుకొని డైవర్ట్ చేసుకోవడం. తర్వాత ఇది టెంపరీ మాత్రమే అనుకోవడం. అదే చెప్పాను, గిల్ట్ అంటే ఎవరో మనల్ని నేను తప్పు చేసేసాను అని అనుకోవడం. కంపారిజన్, వాళ్ళకు వచ్చేసింది, వాళ్ళలాగా నేను లేను, ఇటువంటిదంతా చేయడం వల్ల మనం ఎక్కువ బాధపడుతున్నాము. సో తర్వాత కూర్చొని దీని గురించి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? నేను అప్పుడు బాధపడినప్పుడు ఎక్కువ నా గురించి నన్ను బ్లేమ్ చేసుకున్నానా, లేదా ఎదుటి వ్యక్తిని వాళ్ళు అట్లా ఉండుంటే బాగుండేది, వాళ్ళు అట్లా చెప్పకుండా ఉండాలి, ఎదుటి వ్యక్తి మీద ఇది చేస్తున్నానా అనేది ఆలోచించాలి. నేను బాధపడడం కరెక్టేనా, రియలిస్టిక్కేనా? అది ఫ్రెండ్తో మాట్లాడడం, ఇట్లా డిస్కస్ చేయడం. బాధ ఉన్నప్పుడు దయచేసి ఏడ్చేసేయండి, భర్తతో కానీ ఇంకెవరితోనా. ఎందుకంటే ఏడుపు అంటే ఆ బరువు దిగడం. ఏడవడం తక్కువ కాదు, చిన్నతనం కాదు. మనకి ఆ బాధ పూర్తిగా, అంటే దీని మీద స్టడీస్ చేస్తున్నారు. మళ్ళీ మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వస్తుంది, బాధ ఉన్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వస్తుంది. ఆ బాధతో ఉన్నప్పుడు ఆ కంట్లో నీళ్ళలో ఎక్కువ టాక్సిక్ మెటీరియల్ ఉందంట. మన చెమటలు ఇది చేస్తే టాక్సిన్స్ పోతాయి, యూరిన్లో పోతాయి, మోషన్లో పోతాయి, బ్రీదింగ్లో పోతాయి. అట్లా కన్నీటిలో కూడా ఆ టాక్సిన్స్ పోయిన తర్వాత మనకి చాలాసార్లు బాధపడడం, ఎదుటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకొని చేయి పట్టుకోవడం, భుజం తిట్టడం, ఇది ఏం కాదు, ఇది ఇట్లనే ఉండదు, మళ్ళీ వస్తుంది, నాకు తెలుసు, నేనున్నాను అని చెప్పినప్పుడు అది పూర్తి రిలీఫ్ మెంటల్గా. అందుకని దయచేసి ఆ బాధ వచ్చినప్పుడు బాధపడి రిలీఫ్ అయిపోయి హ్యాపీ అయిపోయింది. తర్వాత జర్నల్గా రాయడం. మన ఎటువంటి ఫీలింగ్స్, నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను అదంతా రాయగలిగితే మంచిది.
ఎందుకంటే తర్వాత కూడా మనం ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా అది పోవచ్చు. ఓహో, నేను ఇటువంటి పరిస్థితిలో కూడా అప్పుడు ఉన్నాను అని తెలుసుకునేదానికి ఆ రైటింగ్ అనేది చాలా మంచి జర్నల్ రైటింగ్ అని చెప్తారు. దాని తర్వాత మనం ఆలోచించాలి, దీంట్లో నేనేం చేయాలి, నేను హెల్ప్ కోసం వచ్చాను, నేనేం చేయాలి, హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఏమిస్తారు, నేను ఎంతవరకు చేస్తున్నాను, నాలో ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా నేను నా బిడ్డని తీసుకుంటాను. ఇటువంటిది మనం ఆలోచించే కొద్దీ మనం ఫ్రీ అవుతాము. తర్వాత మన ధ్యేయం గురించి బాగా చాలాసార్లు మనకేం కావాలి అనే దాంట్లోనే వచ్చేస్తుంది. చాలామంది అడుగుతారు, నాకు ఎందుకు రాలేదు తెలుసుకునే దానికోసం వచ్చాను. అది ఒక హాఫ్ మాత్రమే. ఖచ్చితంగా ఏంటంటే నేను మంచి బిడ్డనే నేను కావాలి, దానికి అదే నా గోల్. ఏ ప్రాబ్లం తెలుసుకొని మళ్ళీ సరి చేసుకొని ఇంప్రూవ్ అయిందా అనేది కూడా తెలుసుకోవాలి. అది ఒక మధ్యలో వచ్చే దారి అంతే. కానీ ఫైనల్ గోల్ ఏంటి, నాకు ఖచ్చితంగా మంచి బిడ్డ కలగాలి. బాగా గమనించాలి, ఖచ్చితంగా అనేది ఉండాలి ఆడ. సో నేను దానికి నాకు కావాలి అనేది అనుకుంటున్నాము. కానీ దానికి తగ్గట్టు ఎఫర్ట్ మనం దానికి ఖరీదు కడుతున్నామా, దానికి మనం చర్యలు తీసుకుంటున్నామా, ఇష్టంగా తీసుకుంటున్నామా, నమ్మకంగా తీసుకుంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే మనం ఇంప్రూవ్మెంట్. సో ఇంప్రూవ్మెంట్ కూడా మనం ఏమేమి జరుగుతుంది, నేను వచ్చేంత వరకు వదిలిపెట్టను. బాగా గమనించండి, వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను. చాలాసార్లు ఏమవుతుందంటే నాకు రావట్లేదే, ఎందుకంటే నా చేతిలో ఇది లేదు, కంట్రోల్ నా చేతిలో లేదు. మనం బాధపడినప్పుడు, ఏడ్చినప్పుడు, అప్పుడంతా మళ్ళీ అది జరిగినప్పుడు మనకేంటంటే మన కంట్రోల్ మనకి లేదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే రావట్లేదే అనే దాన్నే పట్టుకుంటాము. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు రావడం కష్టం, నాకు గర్భం కావాలి, నాకు బిడ్డ కావాలి అనేదే రాదు, నాకు రావట్లేదే అనేది డామినెంట్ థాట్ అయిపోతుంది. అది ఉన్నప్పుడు మనం ట్యూబ్లైట్ అన్నీ బాగా చేసుకుంటే స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లా ఎలగదు అట్లా అనమాట. అందుకని మన ఆలోచనలు మనం గమనించడం, మనకేం కావాలి అనేది క్లారిటీ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం అనుకున్నాం ఈ బిలీఫ్స్ అనేది ఈ 2 బిలీఫ్. అయితే ఈ బిలీఫ్ని ఎవరు చెప్తారు ఎక్కువగా? సమాజం, ఇంట్లో పెద్దవాళ్ళు, బయట వాళ్ళు. అయితే మనకేంటంటే ఈ సమాజాని కోసం మనం బ్రతుకుతున్నాం. కొంతమంది అడుగుతారు, నా కోసం లేకపోయినా కూడా పర్వాలేదండి, కానీ అందరికీ సమాధానం చెప్పలేక బాధపడు, దానికోసమైనా నాకు బిడ్డ కావాలి. ఇది మనకుంది. ఒక ఆయన శర్మ అని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఫస్ట్ ఒక క్లర్క్గా జాయిన్ అవుతారు. కాకపోతే ఇది బాగా ఆఫీస్లో ఎగ్జామ్ ఉంటే ఇంకా ఎగ్జామ్ రాస్తే ఆఫీసర్ అవ్వచ్చు అని తెలిసింది. ఇంకా కష్టపడి చేస్తే ఆఫీసర్ అయిపోయాను. ఆఫీసర్ అయితే ఇంకా మంచి పొజిషన్ వచ్చింది. అట్లే దీనికి ఒక హెడ్ అయిపోయినాడు ఆ బ్రాంచ్కి. అప్పుడు స్లోగా నేను ఆ క్యాడర్లో ఉన్నాను కాబట్టి అటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు, ఒక మంచి ఇల్లు కొనుక్కుంటేనే స్టేటస్ వస్తుంది. సో ఇల్లు కొనుక్కున్నారు. బయట దీనికి అటువంటి దగ్గర పోయేటప్పుడు వేరే వాళ్ళని చూస్తే ఈ క్యాడర్లో ఉండేవారు కార్లనే పోతే సరే కారు కొనుక్కున్నాడు. సో అందరికీ అంటే ఆఫీసర్ లెవెల్లో, పెద్ద ఆఫీసర్ లెవెల్లో ఉండాల్సిన వాళ్ళకి ఏం స్టేటస్కి ఏం కావాలో అదంతా, ఎందుకంటే నేను బయటకు పోతే ఆఫీసర్ అంటే ఇట్లా ఉండాలి, సమాజం ఇట్లా ఎదురు చూస్తుంది, సమాజం స్టాండర్డ్ అది,
కాబట్టి నేనున్నాను. సో మంచి పేరు తీసుకోవాలి, అది ఒకటి. ఆయనకి చెడ్డ పేరు నాకు రాకూడదు, అందరి దగ్గర మంచి పేరు తీసుకోవాలి. అందరూ ఆయనని ఎంతో కష్టపడి అన్ని విషయాల్లో అందరూ చెప్పబా ఎంత మంచిగా పనిచేస్తున్నాడు. మంచిది. ఒక్కరోజు ఫోన్ వచ్చింది, మీ కూతుర్ని కిడ్నాప్ చేసినాము, ఒక 5 lakhs తీసుకొని పలానా దగ్గర వచ్చేసేయండి. వెంటనే ఆయన ఆలోచన ఏంటి, కిడ్నాప్ చేసేసారు, నేను పోలీస్ స్టేషన్ పోతే నా పరువు పోతుంది. సరే డబ్బులు వెంటనే తీసుకొని ఫలానా దగ్గర. ఆ కార్లో పోతూ పోతూ అప్పుడు గుర్తుకొస్తుంది, ఒరే నాకు కూతురు లేదు కదా, నాకు కొడుకు కదా ఉండేది. ఆయన ఇంకోటి ఫోన్లో ఏమన్నాడు, వర్మ అన్నాడే, నేను శర్మ కదా. అర్థం కాలే? అంటే సమాజం కోసం మేము బతికిపోయినాము. ఆ ఫాస్ట్ పేస్లో మనం కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. అందుకనే ఏమవుతుందంటే సమాజంలో ఏంది, 1 సంవత్సరంలో బిడ్డలు ఎక్కడైనా పోతే, పిల్లలు లేకపోతే వాళ్ళని కొద్దిగా చిన్న చూపు చూడడం. ఇంట్లో కూడా ఏంటంటే పిల్లలు ఉండే కోడల్లో ఒక రకంగా చూసారు, మీకు పిల్లలు లేదు కదా, ఈ పని ఎక్స్ట్రా పని మీరు చేయండి, వాళ్ళ బిడ్డల్ని చూసుకోవాలి కదా. అది నార్మలే కావచ్చు, కానీ చెప్పే విధానంలో మనం బాధపడిపోతాం. సమాజానికి ఒక హక్కు ఉంది, ఏమని, పిల్లలు లేకపోతే చిన్న చూపు చూడడం అనేది సమాజంలో ఒక హక్కు వాళ్ళకి. మనం ఏం చేయలేం ఇప్పట్లో, ఎందుకంటే చాలా కాలంగా ఉంది. కానీ మనం వాళ్ళని, సమాజం చెప్పేది చెప్పుకొని మనం వాళ్ళ కోసమే మనం బతకాలా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒక స్విమ్మింగ్ పూల్ ఉండిందంట. ఒక ఆయన ఆ ఊర్లో ఒక పెద్ద ఇది చేశారంట, 20 lakhs ఇస్తాము, పెద్ద స్విమ్మింగ్ పూల్, అది అడవిల మధ్యలో అంతా పోతుంది. సో ఈ అడవిల మధ్యలో ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ తయారు చేసి అని చెప్పాడు, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పోతే 20 lakhs. చాలామంది వచ్చారు. అది బిగిన్ అవ్వకముందు చెప్పానంటే దాంట్లో 2 మొసళ్ళు ఉన్నాయి, క్రొకడైల్స్ ఉన్నాయి. అంతే, అందరూ వెనకాల పోయినారు. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఈత వచ్చు. అక్కడ మొసళ్ళు ఉన్నాయి అని చెప్పగానే ఆగిపోయినారు. వీళ్ళు ఎవరెవరిని అందరినీ చూస్తున్నారు, ఒకరొకరు చూసి సడన్గా చూస్తే ఒక ఆయన చాలా సన్నగా ఉంటాడు, అట్లా ఈదుకొని వచ్చేసాడు. వచ్చేస్తే అందరు కంగ్రాట్స్ చెప్పి ప్రైజ్ ఇవ్వబోయి, సార్ మీరు మాట్లాడండి అంటే ఆయన చెప్తాడు, నన్ను ఎవరు తోసారు అంటాడు. ఆయన ఇష్టం వచ్చి రాలే, ఎవరో తోసేశారు. తోసేస్తే ఏం చేశాడు, వేరే అది లేదు, ఇది కొన్ని వచ్చేసాడు. అప్పుడు ఆయన చెప్తాడు, అక్కడ మొసలిలే లేవు. అంటే మనం ఏమనుకుంటున్నాం, అత్తగారు ఒక మొసలి, భర్త ఒక మొసలి, సమాజం ఒక మొసలి, ఫంక్షన్లంతా. అంటే వాళ్ళని ఫేస్ చేయడానికి మనం భయపడిపోతున్నాం, బాధపడిపోతున్నాం. ఒక ఆయనకి మొసలితో స్విమ్మింగ్ చేయడం హాబీ అంట. దానికి ఆయన చెప్తాడంటే ఆ మొసలి యొక్క సైకాలజీ తెలుసుకొని దానికి కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని మనం పోతే మనం హ్యాపీగా దాంతో స్విమ్మింగ్ చేయొచ్చు. అంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది, దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ప్రాబ్లమ్స్ అనేది మనకి తప్పదు, కానీ బాధపడడం అనేది మనకు ఆప్షనల్. వర్షం పడడం తప్పదు, గొడుగెట్టుకొని పోవడమా, వర్షంలో తడిచిపోవడమా అని మన ఆప్షన్. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది అంటే బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏమనుకుంటామంటే సక్సెస్ వస్తే కదా సంతోషం. సో సక్సెస్ అయ్యేంత వరకు ఎంత పాటైనా పడతామని చాలా కష్టంగా, మానసికంగా, శారీరకంగా బాధపడి ఆడ పోయేటప్పుడు ఆ సక్సెస్ వస్తే కూడా సంతోషం ఉండట్లా. ఇంత కష్టపడి ఆ బిడ్డ వచ్చిన తర్వాత కూడా
ఇదేమవుతుందో ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. అందుకని మనం సంతోషంగా పాటుపడతాం. సంతోషంగా ఉంటే సక్సెస్ రావడం, ఎందుకు సంతోషంగా ఉన్నప్పుడు మనకి నమ్మకం రావడం ఈజీ. కొద్దిగా లేట్ అవ్వచ్చు, అయినా వెయిట్ చేస్తాను, నేను వదిలిపెట్టను, నేను ఖచ్చితంగా నా బిడ్డని తీసుకుంటాను, మంచి బిడ్డని తీసుకుంటాను. ఇది మన జయం అవ్వాలి. మధ్యలో లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లం, ఒక్కొక్కసారి స్పర్మ్ అయినా పర్వాలేదు, వెయిట్ చేసి నేను చేసుకుంటాను, నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, నేను నా బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటాను, మంచి బిడ్డని. అప్పుడు ఆ మాట వచ్చినప్పుడు మన కంట్రోల్ మన చేతిలో. కాబట్టి మనం ఇటువంటి ఎమోషనల్ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకునేదానికి ఫస్ట్ మనం తెలుసుకొని మన కంట్రోల్ మన చేతిలో ఉండాలి. ఆ చాయిస్ మన దగ్గర ఉంది. బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏమనుకుంటున్నాం, అత్తగారు మనల్ని బాగా మాట్లాడితేనే, తోడికోడలు మనకు బాగా అర్థం చేసుకుంటేనే, భర్త మనల్ని పట్టించుకుంటేనే అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. వాళ్ళు పట్టించుకోకపోవడం వాళ్ళది, కానీ మనం సంతోషంగా ఉండడం లేనిది మన చాయిస్, అది మన చేతిలో ఉంది. మనం ఏం చేస్తాం, మన కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టేసేసి వాళ్ళు నన్ను చూడటం లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను. సో ఇది మనం అర్థం చేసుకొని మనం సంతోషంగా ఉంటే, ఆ నిర్ణయం తీసుకుంటేనే మనలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రెండవది ఏంటంటే, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా మనల్ని కంపేర్ చేస్తారు, నీకు లేదు, నీకేమవుతుందో. అట్లా ఉన్నప్పుడు మనం బాధ లేదు అంటే ఒకటి మాత్రం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో వాళ్ళు యూనిక్. అందరిలాగా ఉండాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళకి వాళ్ళు వయస్సుకి మర్యాద ఇస్తాము, వాళ్ళు పొజిషన్కి మర్యాద ఇస్తాం, వాళ్ళ స్థానానికి మర్యాద ఇస్తాం. వాళ్ళు బాధల్ని, వాళ్ళ భయాన్ని, వాళ్ళ నమ్మకాల్ని, వాళ్ళ అపనమ్మకాల్ని మనం మోయాల్సిన అవసరం లేదు, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకి వదిలేస్తాం, మనం బయట చెప్పబడలే. బట్ మనం దానివల్ల మనం బాధపడకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా అన్నా మనం ఫ్రీగా ఉంటాం. నీకు ఇంకేం వస్తుంది, వాళ్ళు గట్టిగా అంటే మనసులో నాకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు, వాళ్ళకి తెలీదు. ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సమాజానికి నీకు బిడ్డ లేదు అని చెప్పే హక్కు మాత్రమే ఉంది, నీకు పుట్టదు అని చెప్పే అర్హత లేదు. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిపోయినావే అని అందరు చెప్తారు, కానీ ఎందుకు ఫెయిల్ అయిపోయినాడు, వీడు ఒక్క మార్కులోనే ఫెయిల్ అయిపోయినాడు, వీడికి కెపాసిటీ ఉంది, మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకా బాగా చేయొచ్చు అనేది ఆ టీచర్కి తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది, వీళ్ళకేం తెలుస్తుంది. మనం అది తెలుసుకోవాలి. ఖచ్చితంగా మంచి బిడ్డని మనం అందరూ తీసుకుంటాం, ఎందుకంటే ఇది న్యాచురల్ ఫంక్షన్. ఇది సరి చేసుకొని వచ్చేంత వరకు నేను వదిలిపెట్టకుండా నేను తీసుకుంటాం అనే దాంట్లో మేము ఖచ్చితంగా మీకు తోడండి. మీ బిడ్డని, మీరు మంచి బిడ్డని తీసుకునేదానికి మనం హెల్ప్ చేస్తాము.